సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ నియోజకవర్గం వైజాగ్ నార్త్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? మాది అటుపక్క సౌత్ అండి, అదే వెస్ట్ వస్తుంది. ఎలా ఉంటుంది అంటారు? వెస్ట్ బాగానే ఉందండి. అంటే ఎవరు వచ్చే అవకాశం ఉందండి? అక్కడ వచ్చేది గణబాబు వస్తాడండి, 100%. తెలుగుదేశం పార్టీ. గణబాబు సరే ఎందుకని సార్ గణబాబు? ఆయన వర్క్ చేసిన పని చేసిన బట్టి ఉందండి, డబ్బుతో కాదు. అక్కడ పని చేశాడు, వర్క్ చేస్తున్నాడు, అందువల్ల కలిసి పని చేస్తాడు. సరే అంటే ఈ 5 ఏళ్ళలో వైజాగ్ అనేది ఎంతవరకు డెవలప్ అయింది అంటారు? అంటే మేము ఐటీకి డెవలప్ చేసామని చెప్తున్నారు, పెట్టుబడులు ఆకర్షించాం 13 లక్షల కోట్లు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు చెప్తారు, ఐటీ మినిస్టర్ గారు. మరి ఈరోజు ఎంతవరకు డెవలప్ అయిందంటే? ఏది డెవలప్ అవ్వలేదు, అది పేరు చెప్పుకోవడం కానీ ఏం డెవలప్ అవ్వలేదు. ఉద్యోగస్తులు బయటికి నుంచి వెళ్ళాలంటే, సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే దూరంగా వెళ్తున్నారు. ఇది ఇక్కడ ఏ డెవలప్ ఉంది? ఏది డెవలప్ అవ్వదు. సరే అండి, ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ భూములు కానీ, దసపల్లా భూములు కానీ విజయసాయి రెడ్డి గారు హోదాలో ఉన్నప్పుడు ఎన్నో కబ్జాలు చేశారని చెప్పి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అంటారు? 100% అండి. చిన్న గుంటడు చెప్తాడంటే అవి ఎంత కబ్జా చేశారండి, వాస్తవం తెలిసింది. అబద్ధాలు అవసరం పని లేదు కదా. మరి అక్కడ మన కొత్త పక్క మొత్తం అదంతా ఆక్యుపై చేసిందే కదా. ఇప్పుడు చక్కగా ఉన్నదాన్ని వైజాగ్ని మొత్తం నాశనం చేస్తున్నారు. సరే మరి ఇక్కడ గెలిచిన ఎంపీ ఉన్నారు కదా, ఎంఈవి సత్యనారాయణ గారు, మరి 5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ పార్లమెంటు పరిధిలో వైజాగ్ని ఎంతవరకు డెవలప్ చేశారంటారు? కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు రాబట్టగలిగారంటారు? ఏమీ చేయలేదు సార్, తెచ్చుకోలేపారు. ఏదో వెళ్ళారు ముఖ్యసూటికి వెళ్ళడం తప్ప ఏంటండి, ఏం లేదండి. అందుకే మీకు ఆల్రెడీగా ఒకసారి అవకాశం అనే ఇచ్చారు, ఇప్పుడు అవకాశం ఉండదు. మరి మీ ఆల్రెడీ ఏంటంటే ప్రభుత్వం రావాలి, మారాలి అనుకుంటున్నాం. సార్ ఈసారి ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థులను చూస్తున్నాం మనం. టీడీపీ నుంచి శ్రీభర్త్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఇక్కడున్న సమస్యల మీద పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించగలరు అంటారు? అంటే ముఖ్యంగా ఇక్కడున్న సమస్యలు స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరు అనుకుంటారు? ఫైట్ చేయగలరంటే మరి ఇక్కడ వైజాగ్ లోపల ఉన్నాడే అయితే మంచి భరత్ వస్తాడు. భరత్ అయితే కరెక్ట్గా చేయగలరు. అంటే ఎందుకు సార్ భరత్ గారు లాస్ట్ టైం ఓడిపోయి ఉన్నారు కదా? అంటే ఆల్రెడీ ఏంటంటే అక్కడ చిన్న ఇంకంటెస్ట్ పొందింది, దగ్గరకు వచ్చి ఓడిపోయారు. పెద్దవేం కాదు, పెద్ద ఓటమేం కాదు. ఈసారి 100% వస్తారండి, 100% గ్యారెంటీ. ఎందుకంటే ఆవిడ ఝాన్సీ అనేది విజయనగరం అంటే ఇక్కడ లోకల్ కాదు. ఆవిడ వచ్చేస్తాను ఇక్కడ చేస్తుంది లేదు. సరే మరి గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి చూశారు కదా. ఈ రెండింటి మధ్య తేడా ఏం గమనించారు? చాలా తేడా ఉందండి, వ్యత్యాసం చాలా ఉంది. ఏదైనా సరే జాబ్ పరంగానే, డబ్బు పరంగానే ఏదైనా ఖర్చు అంతా కూడా చాలా దారుణంగా ఉంది. అంటే మేము బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి మంచి చేసామని అంటున్నారు కదా, అది తప్పేండి. అది బటన్ నొక్కి దేని బట్టన్ ఆయన కాళ్ళు బల్ల కింద బట్టన్ నొక్కుంటున్నాడు అండి. ఇక్కడ బటన్ నొక్కి ఎవరికి లేదండి, ఎవరికి పడలే. అమ్మఒడి కానీ ఎంతమంది పడుతుందండి? అమ్మఒడికి లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు 8వ తరగతి నుంచి పిల్లలు 7వ తరగతి గంజాయి వాడుతున్నారండి. అది ఫస్ట్ వన్ మంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గంజాయి ఫస్ట్ అండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను, గంజాయి ఫస్ట్ మంది. ఇసుక మాఫియా ఉన్నదండి. అందుకే చదువుకొని ఒక ఉద్యోగస్తుడు కాదు, ఎవరైనా సరే మార్పు రావాలని కోరుకుంటున్నారు. 100% భయపడే క్వశ్చన్ లేదు. ఎలాగో ధైర్యంగా వెళ్ళి తిరుగుకుండా చెప్పలున్నాడే, భయపడుకున్నాడు చెప్పుకోడే వాడు. అంతేగాని జడుచుకునేది కష్టం అండి. అది రాకూడదని కోరుకుంటున్నాం. 100% కూడా మార్పు రావాలి. మళ్ళా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని కోరుకుంటున్నాం. 3 కూటమి కలిసి రావాలి, అది నేను కోరుకునేది. సరే ఏంటి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అంటే అప్పులమ్మా, అప్పులు చేసాడు. 8 నవరత్నాలు 8 అమలు చేశాడు. కాకపోతే అప్పులు చాలా అప్పులు, మొత్తం మన అందరి మీద అప్పు ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డతో సహా చేసాడు. చేయలేదు అంటే ఒక్కటే అమలు చేయదు అంటే సంపూర్ణ మంచి పని. మిగతావని చేసాడు, కాకపోతే అప్పులు అంతే. అప్పులు లేకపోతే బాగుండేది. ఈరోజు అప్పులు చేయకుండా సంపద సృష్టించవచ్చు కదా ఈయన. మరి చేయలేపాడు చంద్రబాబు నాయుడు, అలా చేసేవాడు. చంద్రబాబు ఆ కిటికీ చేసి జగన్మోహన్ ఆ కిటికీ తెలియకుండా పోయింది. 5 ఏళ్ళు కొత్త 3 రాబోదని టైం వేస్ట్ చేసాడు. అప్పుడు పక్క అమరావతి ఆగిపోయింది, అదేమిటి పోలవరం ఆగిపోయింది. 70% పూర్తి అయిపోయింది, 30% కట్టకపోతే ఎలాగా? 30% కట్టేసి చంద్రబాబు ఎక్క పేరు వచ్చిస్తుందని వీడు కట్టకుండా ఉండిపోయాడు. అమరావతి అమ్మ ఆగిపోయింది. పాపం రైతులందరూ భూములు ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అది సరే 5 ఏళ్ళ నుంచి వైజాగ్ ఏమన్నా డెవలప్ అయ్యింది? ఏం లేదమ్మా, అలాగే ఉంది. ఫ్లైఓవర్ వచ్చింది తప్ప అన్ని అప్పులండి. మొత్తం రాష్ట్రంలో అన్ని అప్పులే. పరిశ్రమలు ఏమీ రాలేదండి, ఎవరికి ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమీ అక్కడ మోడీ అలాగే బొక్కెట్టాడు. చదువుకున్న వాళ్ళకి లేవు, చదువులేనాడికి అలాగే ఎవరు రాదు. పాపం చదువుకున్న వాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కదా అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు బొక్కెట్టారంటారు. అక్కడ మోడీ అండి 2 సంవత్సరాలు 2 కోట్లు ఉద్యోగం తీసేస్తున్నాడు కదా. 10 ఏళ్ళు అయింది, 10 × 2 10 ఏళ్ళు 20 ఏవి 20 కోట్లు ఏవి అక్కడ తీసాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. చంద్రబాబు నాయుడు 2019లో. సార్ మరి ఇక్కడ
ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ గెలిచిన ఎంపీ ఉన్నారు కదా, ఈ వైజాగ్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి ఈ రెండు కూడా. మరి ఆయన ఏమన్నా ఎంవి సత్యనారాయణ గారు ఎవరన్నా పేరే ఆవిడకి తెలియదండి అసలు. అంటే అతన్ని వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు కదా, అప్పుడే తెలిసిందేమో. మరి స్టీల్ ప్లాంట్ గురించి మరి ఇప్పుడు అవుతుంది అంటున్నారు కదా టీవీలో, ప్రైవేట్ పరం చేయమంటున్నారు. మరి ఒకవేళ చేయకపోతే పర్వాలేదు, చేస్తానంటే మళ్ళీ పాపం రోడ్డు ఎక్కుతారు. మళ్ళీ ఉన్నదే ఒకటి గవర్నమెంట్, అది ప్రైవేట్ పరం చేస్తే ఇంకెలాగా, కొత్తగా ఎలాగా ఇవ్వట్లేదు పాపం, ఉన్న వాళ్ళని ఎందుకు తప్పడం. సరే, మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, చాలా తప్పుగా ఉంటుంది. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభర్త గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటే? ఎందుకండి ఆవిడ ఇక్కడ బొత్స ఆవిడ స్థానికురాలు కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎందుకండి, వాళ్ళు ఇక్కడ ఉన్నోడు ఆవిడకోవచ్చు కదా వైసీపీ. ఆవిడ గెలిచినా విజయనగరం వెళ్ళిపోద్ది, ఉన్నా ఇక్కడ పట్టించుకోదు. ఆవిడ వేస్ట్ అని నేను అనుకున్నాను. భరత్ అంటే ఇక్కడ ఉన్నాడు చేస్తాడేమో అని అతనికి ఇవ్వడం అనుకున్నాను, అవకాశం ఇస్తే మంచిది. అంటే లాస్ట్ టైం ఓడిపోయారు కదా సార్? లాస్ట్ టైం ఓడిపోయాడు. అవును, నీ భరత్ లాస్ట్ టైం ఓడిపోయాడు. మరి అంటే ఇక్కడే ఉన్నారు ఆయన ఓడిపోయిన అని ఈసారి కూటమి వస్తే జనాలకు మేలు చెప్తున్నా, అతను చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక మాటలు ఏమండి, అప్పులండి, అప్పులు లేకపోతే ఏమో వేరే రకం, మొత్తం అప్పులే చేశాడు, చేయడం అనలేదు. 8 రత్నాలు అమలు అయిపోయాయి, ఒక్క సంపూర్ణ మద్యపాన ఒకటే అమలు చేయలేకపోయాడు. మరి ఎందుకు చేయలేదు అంటే అతనికి తెలియాలి. నేనేమనుకున్నా అంటే జనవరిలో ఆపుతాడేమో అనుకున్నారు జనాలందరూని, ఈ 3 నెలలు ఆపి ఓటు అడుగుతాడేమో అనుకున్నారు, కానీ ఈ 3 నెలలు కూడా ఆపలేకపోయాడు. ఉద్యోగాలు ఇచ్చారా చెప్పండి? అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఎక్కడండి ఇస్తారు? వారంటీ ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారండి? గంజా ఎక్కువైపోయింది, డ్రగ్స్ ఎక్కువైపోయింది వైజాగ్ లో, పిల్లలు పాడైపోతుండ్రు. అంతే, చెప్పవలసిన పద్ధతి ఇదే మేము చెప్పామండి. పరిపాలన మారాలా, అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక్క నిమిషం, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి శ్రీభర్త గారును వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, మీకోసం ఎవరు పోరాడతారు అనుకుంటున్నారు, ఏం చెప్తారు? మేమైతే వాళ్ళిద్దరు మాకైతే తెలియదండి, ఇక్కడైతే ఎలప్పుడు అయితే మాకు తెలుసు. ఎలగపూడి గారు అయితే తెలుసు, మీ ఎమ్మెల్యేగా ఆయన వస్తే బాగుంటుంది. జగన్ ప్రభుత్వంలో ఒకటే చెప్తున్నా, ముసలి వాళ్ళకి న్యాయం జరిగింది, పెన్షనీదారులు, చిన్నపిల్లలు స్కూలు వాళ్ళకి న్యాయం జరిగింది. కానీ మధ్యలో ఉన్న ఎవరికి, యూత్కి ఎవరికి న్యాయం జరగలేదు. అంటే ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తున్నారు? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారంటే మరి వాళ్ళ లాభం కోసం, వాళ్ళ పార్టీ లాభం కోసం, నెక్స్ట్ వాళ్ళ ప్రతి విషయాలు షేర్ చేసుకోవడం కోసం, రేపటి కోసం ప్రతి అడుగు వేస్తారు చూసారని, వాటి కోసం వాళ్ళు ఇచ్చారు, ఉద్యోగాలు ఇస్తారు. వాటిలో మనకు తెలియదు, వాటి కోసం మనకు తెలియదు అండి. మరి గత ప్రభుత్వం చూసారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చూసారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏం గమనించారంటారు? నేను అప్పుడు నాకు ఓటకు లేదులేండి, నేను చిన్నపిల్లని. అంటే మీరు ఏం గమనించారు? ఇప్పుడు రేట్లు పెరిగాయండి. నేను చంద్రబాబు టైంలో మంత్ తాగినాను, అప్పుడు నేను 100 రూపాయలకి నేను క్వార్టర్ తాగితే ఇప్పుడు ఏమొచ్చి 200 రూపాయలకు తాగుతున్నాను. ఇదే గమనించాను. సో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎంవి సత్యనారాయణ గారు గెలిచారు కదా, మనకి ఎలక్షన్ల కోసం తెలియదు, మనం రాజకీయాల కోసం పట్టించుకోము. గంటా శ్రీనివాసరావుకి ఓటేసాడండి, గెలిపించాడు, ఏం మాట చూడలేదు. ఇటు చూడండి మాట, ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, వచ్చిన పర్సన్ ఉన్నాడు సార్, అతను వైఎస్ఆర్. మనకి రాజకీయాలు తెలియవు, ఎందుకంటే మనం చిన్నవాళ్ళం, మనకి రాజకీయాలు తెలియవు. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడతామన్నా, ఒకటే నాకు తెలిసినట్టు నేను కష్టపడాలి, నేను కష్టపడిన డబ్బులు ఇంటికి ఇవ్వాలి, నేను తాగుతాను, నా సంతోషం నేను చూసుకోవాలి. ఒక మాట అన్న, ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా ఈసారి టీడీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు, శ్రీభర్త గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే మీకున్న సమస్యల మీద గట్టిగా ఫైట్ చేయగలరా అని అనుకున్నారు పార్లమెంట్లో? నేనైతే విష్ణు కుమార్ రాజుకి చెప్తాను. విష్ణు కుమార్ రాజు అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థులు అన్న, ఎంపీలకి నాకు చెప్తాను, నాకు ఎంపీలకి నాకు ఎందుకని నేను ఎమ్మెల్యేల కోసం చెప్తున్నా. విష్ణు కుమార్ గారు